చిన్నప్పుడు మనకు అమ్మ గోరుముద్దలు తినిపించినట్టు ఉన్న టీవీ ఛానల్స్ అన్నీ ప్రపంచంలో జరిగే అన్యాయాన్ని కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాయి. అది చూసి మనం ఏం చేస్తున్నాం? కాసేపు దేశాన్ని తిట్టుకుంటాం, నాయకుల్ని తిట్టుకుంటాం, ప్రభుత్వాన్ని తిట్టుకుంటాం. అసలు ఎవ్వడికి సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది లేకుండా పోయిందని చెప్పి తెగ నొక్కేసుకుంటాం, గింజేసుకుంటాం, పిసికేసుకుంటాం. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సామాజిక బాధ్యత కంటే కూడా ముఖ్యమైనది వ్యక్తిగత బాధ్యత. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. అయినా నేను ఇక్కడికి వచ్చింది మీటింగ్లు పెట్టి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి కాదు. నాకు అంత ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు. కానీ నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏయ్, నిన్నే 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 వింటున్నావా? వింటున్నావా? అసలు నీకేం డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? కేవలం 25 మంది ఎమ్మెల్యేలు ఇటు నుంచి అటు షిఫ్ట్ అయిపోతే నీ తలరాత్రి మారిపోతుంది. అది నీకు ఓకేనా? రాయ్, నిన్నే వాడు ఎమ్మెల్యేలను కొనే ఖర్చు కూడా రేపు పొద్దున నీ దగ్గర నుంచే వసూలు చేస్తాడు. నీ పెట్రోల్ పెరిగిపోద్ది, కందిపప్పు పెరిగిపోద్ది, పిల్లల స్కూల్ ఫీజులు పెరిగిపోతాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోతాయి. ఆడికి దోలకి కుర్చీ ఎక్కితే నీకు దోలు తిరిగిపోతుంది. అది నీకు ఓకేనా? ప్రాబ్లం సాల్వ్ చేసుకోవా? టైం లేదా నీకు? నీకు ఇష్టమైన లీడర్ నీ ఊరిస్తే రోజంతా ఎండలో నిలబడతావు. నీ లవర్ ఫోన్ చేస్తే గంటలు పార్క్ దగ్గర వెయిట్ చేస్తావు. కొత్త సినిమా రిలీజ్ అయితే తెల్లవారుజామున 5 గంటల క్యూలో నుంచుంటావే. నీకు ఇష్టమైన హీరో సినిమా 10 సార్లు 20 సార్లు చూస్తావు. దానికి టైం ఉంటుంది, కానీ దీనికి టైం లేదు కదా. రే, ఒక్క మ్యాట్ని వదిలేసిరా. ఇక్కడ పని అయిపోద్ది. ఒక్క మ్యాట్ని వదిలేసిరా. రే, హీరో కావాలరా నీకు హీరో కావాలా? నువ్వు హీరో కాదా? నువ్వు హీరోవి కాదా? నీ ఇంటికి నువ్వే కదరా హీరో. మరి నీ ఇంటి కోసం నువ్వేం చేస్తున్నావు? నీ ఇంటి కోసం నువ్వు యూత్వరా? ఎముకలు కుళ్ళిన వయసులు మళ్ళిన సోమరులారా చావుండని శ్రీశ్రీ తిట్టింది నిన్నే. దేవుడా రక్షించు నా దేశాన్ని తిలక్ ఏడ్చాడ్రా. తెలుసా నీకు సంగతి? నువ్వు ఇలా ఉంటే దేవుడు ఏం చేస్తాడ్రా? వాడు నాపడానికి నేను వెళ్తున్నా. రేపు నువ్వు హైదరాబాద్ వస్తున్నావు. మరిద్దరం కలిసి వెళ్తున్నావు. వస్తున్నావా లేదా? పోరాడితే పోయేదేవి ఎవరా? ఎదవ బానిస సంఖ్యలు తప్ప. రా